ఆనందరావు బందిపోటు దొంగ. ఏంటమ్మా ఆయన? బందిపోటు దొంగ. ఓ రోజు ఒక ఊరు కొలగొట్టేశాడు. ఆ ముఠ అంతా కూడా శుభ్రంగా తెప్పతాగేసి ఇక్కడే తెనాల దగ్గర రేవేంద్రపాడు వంతెన మీదుగా వచ్చేస్తుంటే, తాగేస్తున్నారు కదా, విధంగా రైలు వచ్చేస్తుంది. ఇటుపక్క అటుపక్క అది కాలం వెళ్ళిపోయింది, ఎండాకాలమే. ఇటు తుమ్మముళ్ళు, దాని నిండు తుమ్మముళ్ళు ఉన్నాయి. ఆ మీద పడేసరికి దూకేశాడు. ముళ్ళు దిగిపోయాయి. హాస్పిటల్లో పెట్టారు. ఏవో కేసులు నడుస్తూ ఉంటాయి కదా. ఆనందరావు కళ్ళు పోయాయి. ఇంతకన్నా వాడికి ఏం శిక్ష చేస్తామో వదిలిపెట్టేశారు. ఆనందరావుకు ఒక అక్క ఉంది. ఇక అక్క ఆనందరావు చేపట్టుకొని ప్రతి ఇంటింటికి వెళ్ళి పాట పాడుకుంటూ ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ జీవనాన్ని గడుపుకుంటున్నారు. ఇచ్చేటువంటి తన పాపమును ఒప్పుకొని ప్రభువుని అంగీకరించి ప్రభువుకు మాత్రమే పనికొచ్చే పాత్రగా మారిపోయాడు ఆనందరావు. ఆనందరావు కథ ఏంటంటే, పాట కనీమని పాడేవాడు. వాళ్ళ అక్కతో పాటు చక్కగా పాడేవాడు, చిరతలు కొడుతూ పాడేవాడు. ఇంకొక విషయం చెప్తాను. ఆనందరావు కళ్ళు కనబడవు, ఏమీ కనబడదు, మనిషి కనబడదు. బైబిల్ ఒక్కటే మాత్రం పొల్లు పోకుండా చదువుతాడు. ఆమేన్.